గుంటూరులోని ల్యామ్లో ఉన్న చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈగల్ క్లబ్ డైరెక్టర్ ఆర్కే రవికృష్ణ డ్రగ్స్పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు రవికృష్ణ చెప్పారు. స్కూల్ కాలేజీల్లో విద్యార్థులకు ఈగల్ క్లబ్ అవగాహన కల్పిస్తోంది. మీ ప్రాంతాల్లో జరుగుతున్న గంజాయి విక్రయాలు, రవాణా తదితర విషయాలను టోల్ ఫ్రీ నెంబర్ 1972కు ఫోన్ చేసి తెలపాలని ఆయన కోరారు. యువత ముఖ్యంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. ఏఎస్ఆర్ జిల్లాలోని 9 మండలాల్లో సుమారుగా 375 గ్రామాలు మేము గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా జూన్ నెల నుంచి విస్తృతమైన అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది. డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ, అదేవిధంగా ఆర్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా ఈసారి పంట పండకుండా మనం కాపాడడం జరిగింది. ఆల్టర్నేటివ్ క్రాప్స్ సుమారుగా 22 పంటలకు సంబంధించిన సీడ్స్ని 46 లక్షల శాప్లింగ్స్ని జిల్లా యంత్రాంగం ఈ గ్రామాల్లో పంపిణీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా 140 కోట్ల పైనే ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం ఆల్టర్నేటివ్ క్రాప్స్, ప్రత్యామ్నాయ పంటల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఒక మల్టీ ఏజెన్సీ అప్రోచ్తో ఈ సంవత్సరం కేవలం 93 ఎకరాలు మాత్రం గుర్తించడం జరిగింది. ఈగల్ బృందాలు, డిస్ట్రిక్ట్ పోలీసు, అదేవిధంగా కేంద్ర సంస్థలు కూడా మేము కలిసి ఈ పంటను కూడా మేము అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. మెజారిటీ కేసులు సుమారు 80% కేసుల్లోని ఈ గంజాయి పంట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంకా మనకు ఒరిస్సా మూలాలు చూపిస్తుంది. ఎక్కడ ఈ గంజా గురించి మీకు అవగాహన వచ్చినా, అనుమానం వచ్చినా యాదాద్రి భువనగిరి జిల్లాలో శ్రీ రామలింగేశ్వర స్వామి